పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పాస్కా మూడవ ఆదివారం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14, 22 నుంచి 28. మొదటి పేతురు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 17 నుంచి 21. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 35 వచనం వరకు. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, ప్రభు అయిన దేవాదేవుడు ఈనాటి వాక్యముల ద్వారా ఆ యొక్క అపోస్తలుని ఏ విధముగా మార్గ మధ్యంలో వారితో నడుస్తూ వారి యొక్క కళ్ళు తెరిపిస్తూ ఉన్నారో అదే విధముగా మనతో కూడా ఎల్లప్పుడూ నడుస్తూ ఉన్నారని గుర్తు చేస్తున్న సందర్భాలు. మొదటిగా సువార్త పట్టణంలో ప్రభు అయిన క్రీస్తు భగవంతుడు ఆ యొక్క శిష్యులతో నడవడం మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఆ యొక్క జ్ఞాన వాక్యాలను వాళ్ళకి తెలియజేస్తున్నారు. తదనంతరం వారి యొక్క హృదయాలు తెరుచుకొని ఉన్నారు, క్రీస్తు భగవంతునితో నివసించారని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాలు ఒకసారి ధ్యానించుకున్నట్లయితే మొదటి పట్టణంలో పునీత పేతురు గారు సహితము మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. తాను క్రీస్తు భగవంతుడు పునరుత్థానమైన తర్వాత దేవుని యొక్క మహిమతో నింపబడి ఆత్మవరాలచే ఉండి క్రీస్తు భగవంతుని యొక్క పునరుత్థానాన్ని గురించి చాలా చక్కగా బోధన చేయడం మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా రెండవ పట్టణంలో సైతము ప్రభువైన క్రీస్తు భగవంతుని యొక్క మరణం పునరుత్థానం ఈ లోకంలో మానవాళికి దీవెనకరముగా ఉంది అని చెప్పేసి అతడే సెలవిస్తూ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో 24 వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతుల నుండి లేపెను అని చాలా చక్కగా ధైర్యముగా దేవుని యొక్క సువార్తను గురించి ఈ యొక్క అపోస్తలుడైన పునీత పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వాక్యాలకు అనుకూలముగా ఈనాటి సువార్తను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు భగవంతుడు ఆ యొక్క శిష్యులతో నడుస్తూ వారికి అనేక విషయాలను తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలో క్రీస్తు భగవంతుడు తాను మరణించి 3వ నాడు లేస్తాడనే విషయాన్ని గురించి వాళ్ళు తెలియజేసినప్పుడు వారితో పలికిన మాట ఈ విధముగా ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 25 వాక్యంలో క్రీస్తు భగవంతుడు ఆ యొక్క ఇద్దరు శిష్యులతో ఎమ్మావు ప్రాంతంలో వారితో అంటున్నారు, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నిటినీ నమ్మని మందమతులారా అంటున్నారు. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అనేక ప్రసంగాలను ద్వారా మనం దేవుని యొక్క వాక్యాలను ఆలకిస్తున్నాము. కానీ కొన్నిసార్లు వారిద్దరిలాగా మనము కూడా మందమతులై అవివేకులమై ఉంటే భగవంతుడు మన జ్ఞానాన్ని తెరవడానికి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అని చెప్పేసి మోషే మొదలుకొని ప్రవక్తలందరి యొక్క లేఖనాల గురించి ఏ విధముగా వ్రాయబడి ఉన్నదో వారికి తెలియజేస్తున్నారు. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు మనం ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి దేవుని యొక్క దివ్య సంస్కారాలు స్వీకరించినప్పుడు ఆత్మవరాలతో నింపబడుతూ ప్రతినిత్యం కూడా భగవంతుడు మనతో నడుస్తూనే ఉన్నాం. కానీ మనం అతన్ని గుర్తించట్లేదు. దేవుని యొక్క వాక్యాల ద్వారా మనతో అతడు మాట్లాడుతూనే ఉన్నారు, వాటిని కూడా మనము పట్టించుకోవటం లేదు. మనం జ్ఞానవంతులుగా ఇది దేవుని యొక్క వాక్ అని ఆ యొక్క శిష్యుల వలె కొన్ని సందర్భంలో మనం కూడా అలాగే ఉన్నామేమో. బహుశా భగవంతుడు గుర్తు చేస్తున్నారు, ఆ యొక్క ఎమ్మావులో శిష్యులతో నడిచిన విధముగా నేను మీతో నడుస్తూ ఉన్నాను. వారికి చెప్పిన ఆ యొక్క లేఖనముల వల్లే మీకు కూడా దైవ బోధన ద్వారా దీవబలి యాగాల ద్వారా పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారని దేవాదేవుడు తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలో చివరికి ఎప్పుడైతే ప్రొద్దువాలిపోయినదో సంధ్యవేళగుతున్నది కాబట్టి శిష్యులు అంటూ ఉన్నారు, మాతో ఉండు అని. ఆ విధముగా బలం చేస్తే భగవంతుడు వారిని అంగీకరించి వారితో ఉండడం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధముగా అతిథులని ఆదరించడం, వారికి ఇచ్చే ఆ యొక్క ఆతిథ్యం కొన్ని సందర్భాల్లో దేవునికి ఇచ్చినట్టే అని భగవంతుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయం 2వ వాక్యంలో పరాయి వారికి ఆతిథ్యం మొగచుట్లో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము గారు 3 మనుషులకు ఈ యొక్క ఆతిథ్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. 2వ వాక్యం మొదలుకొని ఆ సందర్భంలో వారు 3 కూడా వచ్చి అతనితో ఉండి అతడు వడ్డించిన ఆహారాన్ని భుజించి
తదనంతరం దేవుని యొక్క అద్భుత అనుగ్రహాలు ఇస్తూ ఉన్నారు. 10వ వాక్యం ద్వారా, మేము ముందటి ఏడు కూడా సరిగా ఇదే సమయానికి తిరిగి వస్తాం, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్తున్న సందర్భాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా తెలియజేసుకున్నట్లయితే దేవుడు తన వాక్కు ద్వారా మనందరూ కూడా జ్ఞానాన్ని ఇస్తాడని కీర్తనగారు 119, 130 వాక్యం సెలవిస్తుంది. నీ వాక్కుల వివరణము వెలుగును దయచేయును, తెలివిలేని వారికి తెలివిను పుట్టించునని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా దేవుని యొక్క మాటలు మనకి వివేకాన్ని, తెలివిని, విజ్ఞానాన్ని ఇస్తాయని, మరి దేవుని యొక్క మాట మనకి అద్భుతముగా ఎల్లప్పుడూ అనేక గొప్ప గొప్ప కార్యాలను జరిపింపచేస్తాడని భగవంతుడే మనకి వాక్యాల ద్వారా సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అటువంటి వాక్యాల ద్వారా వారు ఏ విధంగా అయితే క్రీస్తు భగవంతుని బలం చేసి ఆతిథ్యం ఇస్తున్నారో, అటువంటి సందర్భంలో భగవంతుడు వారితో ఉన్నారు. వారితో ఉండటమే కాదు, వారి యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క అనుగ్రహాలు ఇస్తూ వారితో భుజించున్న సందర్భాలు. ఈ విధముగా మనం చూసుకున్నట్లయితే దర్శన గ్రంథంలో 3వ అధ్యాయము 20 వాక్యం సెలవిస్తుంది. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నా, ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిచిన లోనికి వస్తాను, వానితో భుజిస్తాను, అతడు కూడా నాతో భుజిస్తాడంటూ ఉన్నా. ఆ వాక్యాలకు అనుకూలముగా శిష్యులు అతన్ని ఆహ్వానించారు. క్రీస్తు భగవంతుడు వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారి దగ్గరగా నివసించారు, వారితో భుజించారని వాక్యము సెలవిస్తుంది. ఆ భుజించిన సందర్భంలో వాడి కనువిప్పు కలిగింది. ఆ భోజనమే ఈ యొక్క దీవుబలియాగం. విశ్వాసపూరితులై ప్రతినిత్యము కూడా దీవుబలియాగంలో భాగస్థులై తనతో ఉంటే తాను మనతో ఉండి మనందరము కూడా ఐక్యమై దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతామని, అప్పుడు క్రీస్తు భగవంతుడు చెప్పిన ఆ యొక్క వాక్యాలు మనకి విజ్ఞానాన్ని, వెలుగును ప్రసాదిస్తాయని వాక్యాలు సెలవిస్తున్నాయి. శిష్యుల యొక్క జీవితాలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి. లూకాసు వార్త 24:34 చదువుకున్నట్లయితే అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉన్న ప్రభువు వాస్తవముగా సజీవుడే లేచెను అని చెప్పేసి పలుకున్న సందర్భాలు. ఈ విధముగా సీమోనుకు కనిపించారని, మరి అప్పుడు వారు కూడా మార్గమధ్యంలో జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపారు. అంటే క్రీస్తు భగవంతుడు వాక్కు ద్వారా, దీవుబలి యాగం ద్వారా, మరి ముఖ్యంగా మన యొక్క ప్రయాణంలో ఎక్కడైతే 2-3 నివసిస్తారో వారి మధ్యలో ఉంటారని చెప్పిన మాటల ద్వారా ఎల్లప్పుడూ మనతో ఉండి మనందరిని కూడా తన యొక్క ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అటువంటి దేవాదేవుడు మనతో నడుస్తూ ఉంటే గుర్తిస్తూ ఉన్నామా? మనతో భుజిస్తూ ఉంటే గుర్తిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తిస్తున్నామా లేదా? హృదయ పరిశీలన చేసుకుని దేవాదేవునికి ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. శిష్యుల్లాగా, అవివేకుల్లాగా, బుద్ధిహీనుల్లా కాకుండా వివేకవంతుల్లాగా, బుద్ధిమంతుల్లాగా, దేవునికి ప్రేమైన బిడ్డలుగా, సాక్షులుగా ఉండడానికి ఈ యొక్క వాక్యం ద్వారా భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావడానికి భగవంతుని ప్రార్థన చేద్దాం. ఉత్థాన క్రీస్తువా, ఆ యొక్క పాస్కా కృవత్తి వలె మా యొక్క జీవితంలో వెలుగును ప్రాప్తింపజేసి చీకటిని పారదూరి వివేకవంతులుగా, విజ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా నీకు సాక్షులుగా ఉండే గొప్ప అనుగ్రహ భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు ఎల్లకాలం దీవించబడాలి అని త్రిత్వాయిక సర్వేశ్వరుని నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు ఎల్లకాలము మనందరినీ, వాక్యాన్ని వింటున్న వారిని, వాక్యాన్ని ఇతరులతో పంచుకునే ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరి కుటుంబాల్లో కావలసిన శాంతి, సమాధానాలను దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవబిడ్డలారా, వాక్యాన్ని వింటూ ఇతరులతో పంచుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా మనందరం కూడా వివేకవంతులుగా, ఇతరులు కూడా వివేకవంతులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నాను. భగవంతుడు సదా తన కృపలో మనందరిని దీవించుదురుగాక.